Hello guys, welcome back to our channel. Today I'm going to tell you lookups. అసలు లుకప్స్ ఏంటి, ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఓవరాల్ సమ్మరీ అనేది నేను మీకు చెప్పేస్తున్నా. దానికి మీ ప్రాజెక్ట్లో అయితే దాంట్లో ఒక బాక్స్లో లుకప్స్ అని ఉంటుంది, అక్కడ లుకప్ క్రియేట్ చేయొచ్చు. డిజైన్ సెక్షన్ కాబట్టి డిజైన్ లుకప్స్లో సేమ్ ఇంటిగ్రేషన్స్ లాగానే మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నవి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కొత్త లుకప్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ క్రియేటింగ్ లుకప్, ఎందుకు మనం ఈ లుకప్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం? ఎందుకంటే మీకు ఒక యూజ్ కేస్ చెప్తా వినండి. నాకు ఇంటిగ్రేషన్స్లో డైనమిక్గా వాల్యూ పాస్ అవ్వాలి అంటే సోర్స్ టార్గెట్ సిస్టమ్స్ ఉన్నాయి, దాని మధ్యన ఫీల్డ్ మ్యాపింగ్స్ ఉన్నాయి. సోర్స్ నుంచి కంట్రీ కోడ్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ అనే కంట్రీ కోడ్ వస్తుంది. అప్పుడు నాకు టార్గెట్కి ఇండియా అని పాస్ కావాలి. ఓకే, ఇంకోసారి యూఎస్ అని వచ్చింది, యునైటెడ్ స్టేట్స్ అని పాస్ కావాలి. సిఏ అని వచ్చింది, కెనడా అని పాస్ కావాలి. ఇలా పాస్ కావాలంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది? మీరు ఎట్లా హార్డ్ కోడ్ చేయలేరు కదా. హార్డ్ కోడ్ ఎప్పుడు ఓన్లీ సింగిల్ వాల్యూ అయినప్పుడు మీరు ఇంటిగ్రేషన్ లోపల వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి ఇండియా అని ఇస్తే దాన్ని మీరు మ్యాపింగ్లో ఇచ్చారంటే అప్పుడు అది ఇండియానే పాస్ అవుతుంది. ఇంటిగ్రేషన్ రన్ అయిన ప్రతిసారి ఇండియానే పాస్ అవుతుంది. బట్ డైనమికల్గా చేంజ్ కావాలన్నప్పుడు మీరు ఈ లుకప్స్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏ ఏ కంట్రీస్ అయితే వస్తాయో ఆ కంట్రీస్ అన్నిటిని లుకప్స్లో క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఇండియా, యుఎస్, యునైటెడ్ స్టేట్స్. ఇది ఎలా దానికి అర్థమవుతుందంటే ఐఎన్ వచ్చినప్పుడు ఇండియా అని పాస్ చెయ్యి, యుఎస్ వచ్చినప్పుడు యునైటెడ్ స్టేట్స్ని పాస్ చెయ్యి. అలా అలా పాస్ చేయడానికి లుకప్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి లుకప్స్ క్రియేట్ చేస్తే ఆ లుకప్ని మీరు ఎన్ని ఇంటిగ్రేషన్స్లో అయినా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోస్ట్ కామన్గా ఒక వాల్యూని యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నేమ్ని ఒక దగ్గర పాస్ చేస్తున్నారు అనుకోండి. సో ఆ ప్రాజెక్ట్లో అన్ని ఇంటిగ్రేషన్స్లో ఆ నేమే పాస్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. అలాంటప్పుడు మీరు ప్రతి ఇంటిగ్రేషన్లో వేరియబుల్ క్రియేట్ చేసి హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులు ఒక లుకప్ క్రియేట్ చేసి ఆ లుకప్లో కనుక మీరు ఆ నేమ్ ఇచ్చేస్తే ఆ లుకప్ని మీరు ఇంటిగ్రేషన్లో కాల్ చేస్తే సో 100 కాదు 1000 ఇంటిగ్రేషన్స్లో కూడా అది వర్క్ అవుతుంది. ఫ్యూచర్లో ఆ నేమ్ మార్చాల్సి వచ్చినప్పుడు జస్ట్ లుకప్లో చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఇంటిగ్రేషన్ డియాక్టివేట్ చేసి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కేసులో కూడా లుకప్ని మనం వాడుకోవచ్చు. సో వన్స్ యూ క్రియేటెడ్ ఏ లుకప్, యూ కెన్ యూజ్ దట్ lookup in entire integration system in voice. Okay, so how to create? Just click on create button, give a proper name. Next, lookup. I'm just giving sample name. సో ఇన్ రియల్ టైంలో మీరు ఆ నేమింగ్ కన్వెన్షన్స్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు ఎడిట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ నేమ్. ఇంటిగ్రేషన్ నేమ్ ఎందుకు అంటే ఏ ఇంటిగ్రేషన్లో ఏ వాల్యూ వాడుతున్నామో మనకు తెలియాలి కదా, దానికి తెలియాలి కదా. సో అందుకే ఇక్కడ ఇంటిగ్రేషన్ నేమ్ అంటే ఈ సెక్షన్ మొత్తం ఇంటిగ్రేషన్ నేమ్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఇంటిగ్రేషన్ నేమ్లో ఈ x*1 అనే దాంట్లో నేను ఒక వాల్యూ వాడుతున్నాను, సోర్స్ వాడుతున్నాను. సోర్స్ అనే కాలం ఉంది, దాంట్లో నాకు IN అని వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకోటి టార్గెట్ క్రియేట్ చేస్తున్నా. టార్గెట్కి ఏం పాస్ కావాలి? ఇండియా అని పాస్. ఓకే, నాకు సోర్స్ అని వచ్చినప్పుడు టార్గెట్లో ఇండియా అని పాస్ కావాలి. ఇలా మీరు ఇంటిగ్రేషన్ నేమ్, సోర్స్ నుంచి ఏమేమైతే వస్తున్నాయో అవి టార్గెట్లో ఏం పాస్ కావాలి ఇవన్నీ మీరు ముందే ఇచ్చేసుకుంటే ఆ పర్టికులర్ ఇంటిగ్రేషన్ రన్ అయినప్పుడు ఆ సోర్స్ వాల్యూని మీరు అక్కడ పాస్ చేసినప్పుడు అంటే మ్యాప్ ఇచ్చినప్పుడు అందులో IN అని వస్తే ఇండియా మీకు టార్గెట్లో మ్యాప్ అవుతుంది. సో ఇలా డైనమిక్గా వాల్యూస్ మ్యాపింగ్లో చేంజ్ అవ్వాలన్నా అలా చేంజెస్ చేయాలన్నా మీరు లుకప్స్ వాడచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ ఇంకో ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ ప్లస్ బటన్ నొక్కితే ఇంకో ఇంటిగ్రేషన్లో ఇంకా వేరే వేరే కాలమ్స్ మీరు ప్లస్ బటన్ నొక్కితే యాడ్ చేసుకోవచ్చు. సో ఏ ఇంటిగ్రేషన్లో ఏం కావాలో మీరు ఇలా లుకప్స్ క్రియేట్ చేసుకొని దాన్ని ఎంటైర్ ఇంటిగ్రేషన్ సిస్టంలో మీరు వాడుకోవచ్చు. సో ఒక్కో ప్రాజెక్ట్కి ఒక్కో లుకప్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు.
or else you can use multiple lookups based on your requirement. So this is how you can create a lookup. I hope you understand what I'm